మట్టల ఆదివారం, ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. మత్తయి సువార్త 21 అధ్యాయము 1-17 వచనాలు, మార్కు సువార్త 11 అధ్యాయం 1-11 వచనాలు, లూకా సువార్త 19 అధ్యాయం 29-48 వచనాలు, యోహాను సువార్త 12 అధ్యాయము 12 వచనం నుంచి 25 వచనాలు ఈ మట్టల ఆదివారం గురించి వ్రాయబడి ఉంది. గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. దీన్ని హోలీ వీక్ అని కూడా అంటారు. అంటే మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ 3 పండుగలు వచ్చే వారం కనుక దీన్ని హోలీ వీక్ అంటారు. జకర్యా 9 అధ్యాయం 9 వచనం ప్రవచనం ప్రకారంగా, యెరూషలేము వాసుల, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద మీదను గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడనే ప్రవచనం ప్రకారం ప్రవచనం నెరవేర్పుగా యేసు ప్రభువారు యెరూషలేములోకి ఆఖరిసరిగా గాడిద మీద బయలుదేరి ప్రజలందరూ కూడా మట్టలను పరిచి తమ వస్త్రాలను పరిచి హోసన్న జయము, ప్రభు పేరట వచ్చుచున్న వారు స్తుతింపబడును గాక, దావీదు కుమారుడికి జయమని ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. ఆయనకి ఎదురుగా మరొక గుంపు వస్తూ ఉంటుంది. ఆయన జయ జయ ధ్వానాల మధ్య యెరూషలేములోకి ఆయన జయప్రవేశం చేస్తారు. అంటే ఆయన బేతనియా, బేత్పగే అనే 2 గ్రామాలకు చేరుకున్నప్పుడు, బేతనియా, బేత్పగే అనే 2 జంట గ్రామాలు అవి. బేతనియకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులకు ఇద్దరికి చెప్పి, కట్టబడి ఉన్న గాడిదను తోలుకురండి అని చెప్పినప్పుడు, వారు ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు అవసరమైనదని చెప్పండి అని చెప్పినాడు. వారు వెళ్ళి గాడిదని ఎప్పుతుంటే, యజమాని ఎందుకయ్యా అని అడిగినప్పుడు, ఇది ప్రభువుకు అవసరమైనదని చెప్పిన అతను పోనిచ్చాను. అంటే అతని మనస్సును దేవుడు మార్చాడు. అంటే హృదయాలను మార్చే దేవుడు, మనస్సులను మార్చే దేవుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వం ఎరిగి ఉన్న దేవుడు యేసు ప్రభు వారు. ఆ గాడిద మీద ఆయన బయలుదేరి వెళ్తుండగా లేఖనాల నెరవేర్పు ప్రకారంగా దేవుడు యెరూషలేములోకి జయప్రవేశం చేస్తాడు, దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. ఆయన గాడిద మీద ఎందుకు బయలుదేరాడు అంటే, అది ఆయన దీనత్వమునకు సూచనగా. అంటే ఇది మన భూ సంబంధమైన రాజ్యం కాదు, ఆత్మీయ రాజ్యము, హృదయాలలో ప్రారంభమయ్యే రాజ్యము అంటే సూచనగా ఆయన గాడి మీద బయలుదేరారు. హోసన్నా జయము, హోసన్నా జయము అని స్వాగతం పలికారు. యేసు యెరూషలేముకు వచ్చింది తన ప్రాణం ఇచ్చి మనల్ని పాపం నుండి విమోచించటానికి. ఆయన మన కోసం సిలువను ఎక్కాడు. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ వరకు, మరణం నుండి పునరుద్ధానం వరకు, అంటే మట్టల ఆదివారం నుండి ఈస్టర్ వరకు అంటే మరణం నుంచి పునరుద్ధానం వరకు. మట్టల ఆదివారం రోజున ఆయన యెరూషలేములో జయప్రవేశం చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో మరణిస్తారు. మరి 3వ రోజునైనా తిరిగి లేస్తారు. అంటే పునరుద్ధానం అంటే మరణం నుండి పునరుద్ధానం వరకు. నేడు మన జీవితాల్లో యేసుకు మట్టలు పరచాలి. అంటే మన హృదయాలను, మన సమయాన్ని, మన జీవితాన్ని ఆయనకు అర్పించాలి. ప్రభువుకు కావాల్సినదని మన జీవితం ఆయన చేతుల్లో ఉండాలి. మనం మన జీవితాన్ని ఆయన చేతులకి అప్పగించినప్పుడు, ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ఆయన మన పాపాలను క్షమించి మన హృదయాల్లోకి వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసి రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన పరలోకం చేర్చుకుంటాడు.